వికారాబాద్ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 12 గంటలుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాండూరు నుంచి కరణ్ కోట్ కి రాకపోకలు బంద్ అయ్యాయి. అంతర్రాష్ట్ర రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. ముఖ్యంగా తాండూరు మండలం ఐనెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వరద నీటికి బేల్కటూరు కాగ్నా నదిపై బై రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తాండూరు కరణ్ కోట్ పలు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 12 గంటలుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాండూరు నుంచి కరణ్ కోట్ కి రాకపోకలు బంద్ అయ్యాయి. అంతర్రాష్ట్ర రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. ముఖ్యంగా తాండూరు మండలం ఐనెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటికి బేల్కటూరు కాగ్నా నది బై రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తాండూరు కరణ్ కోట్ పలు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తాండూరులో వరదల బీభత్సానికి రోడ్డులే కొట్టుకుపోయి ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి వికారాబాద్ లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. తాండూరులో 12 గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా తాండూరు కర్ణాటక రహదారిపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. తాండూరు కరెంట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించిన రాకపోకలు తాండూరులో మళ్ళీ ఆ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దానిలో భాగంగా వికారాబాద్ కి ఎల్లో అలర్ట్ ఉంది. వికారాబాద్ లో భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ యొక్క తాండూరు కరణ్ కోట్ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున రాకపోకలు ఉంటాయి కాబట్టి అక్కడ కొంత అంతరాయం తలెత్తుతుంది. దాదాపుగా 12 గంటల పాటు వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయాయి. వాహనదారులందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కి రెగ్యులర్ గా చాలా మంది వస్తుపోతుంటారు కాబట్టి ఆ ప్రాంతాలలో ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల కొంత వాహనాలకు అంతరాయం తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తాండూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తాండూరు టు కర్ణకోట రాకపోకలు 12 గంటలు పూర్తిగా అంతరాయం కలిగినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. ప్రస్తుతం అయితే తాండూరు మండలం ఐనెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగు ఉధృతి కొంత తగ్గిన తర్వాత రాకపోకలకి కొంత ఇబ్బంది తలెత్తదని చెప్పవచ్చు. కాకపోతే ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క ఐనవెల్లి వాగు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులందరినీ కూడా ఆదేశించారు. ఇప్పటికే ఇక దానికి సంబంధించి చూస్తే మాత్రం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 30 నిమిషాల వరకు దాదాపుగా ఆ ఏరియా మొత్తం కూడా వాహనాలు పూర్తిగా నిలిపేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఐనెల్లి వాగు కొంత ఉధృతి తగ్గింది కాబట్టి ఇప్పుడు వాహనాలు కూడా ఎటువంటి అంతరాయం లేదని చెప్పేసి కూడా మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి ఇంకా 2-3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా నమోదవుతాయి కాబట్టి కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. వికారాబాద్ లో మాత్రం మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క అంతరాయం మాత్రం కంటిన్యూగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.